మనం ఆహ్వానించున్నాం. వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా మన పూర్వ విద్యార్థులను కోరుకుంటున్నాను. వారికి బొకే ఇవ్వాల్సిందిగా మన పాఠశాల పూర్వ విద్యార్థి బి శ్రీనివాసరావు గారిని కోరుతున్నాను. జరిగింది మన పొన్నూరు ఎమ్మెల్యే గారిని. అనుకోకుండా వారు వేరే మీటింగ్కి వెళ్ళడం వలన రాలేకపోయారు. మరి వారిని కూడా ఆహ్వానించుకున్నాం సాదరంగా. మరి పాఠశాల అభివృద్ధి మీ చేతిలో ఉంది. అందరికీ కూడా మీకు ప్రజెంట్ చేశాం. చూసినట్లయితే అందులో నవంబర్ 14, 2017న ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం అనేది ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆ రోజు ఆలోచన రావడానికి కారణం మన హెచ్ఎం గారు. నేను పోతే గ్రామంలో పనిచేస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి మా ఉపాధ్యాయులని పలకరిద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు టీచర్ గారు అడగడం జరిగింది, మీరు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి కదా, మరి ఈ పాఠశాల శిథిలావస్థలో ఉంది, దీనికి మీరు ఏమైనా చేయగలరా అన్నప్పుడు సరే ఒక ఆలోచన చేసి నవంబర్ 14వ తారీఖున మా అప్పటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి నాగమల్లేశ్వరరావు గారు సహకారంతో పిల్లలకి అన్ని విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రైజులు ఇచ్చాం. ఆ రోజున ఒక ఆలోచన వచ్చింది, పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టి ఈ పాఠశాలకి కొన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో ఆలోచన ఆ రోజు బీజం పడింది. ఆ బీజం పడిన రోజున నిర్ణయం తీసుకొని జనవరి 20వ తారీఖున లాస్ట్ ఇయర్ మా పాఠశాలలో ప్రథమ విద్యార్థుల సమ్మేళనం అద్భుతంగా నభూతో భవిష్యత్తు అన్నట్టుగా మనం ఆ రోజు జరుపుకున్నాం. మరి ఆ రోజున పిల్లలు గురువులు ఎప్పుడో 35 సంవత్సరాల తర్వాత విచ్చేయడం జరిగింది. మరి అప్పటికి ఉన్నటువంటి పాఠశాల పరిస్థితులు మొత్తం కూడా ఆవరణ పిచ్చి మొక్కలతో నిలిచిపోయి అడవిలాగా ఉంది. మరి దాన్ని ప్రకారం పెట్టి బాగు చేయించి విద్యార్థులకి టాయిలెట్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే సీసీ రోడ్లు వేయించడం జరిగింది. మరి వాటర్ ప్రాబ్లం గా ఉందంటే ఏదో మోటార్ బహుకరించాం. పైన ఉన్నటువంటి వాటర్ వర్షానికి పడి రూములు పాడైపోతున్న సందర్భంగా పైప్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. గదులు ఫ్లోరింగ్ మొత్తం కూడా పోయి తలుపులు కిటికీలు అన్ని కూడా శిథిలావస్థలోకి వెళ్ళి వాటన్నింటినీ కూడా బాగు చేయించి వాటన్నిటికీ మంచి మంచి రంగులు బయట ఆకర్షణీయంగా చేయడం జరిగింది. మరి ఇవన్నీ చేస్తున్నారు, పాఠశాలలో పిల్లలు లేరు అనేటువంటి ఒక అపోహ ఉంది. మీకు తెలియని విషయం ఏంటంటే మన జిల్లాలో బల్లాంటి స్కూల్ చాలా ఉన్నాయి. అంటే మన ఒక్క స్కూలే కాదు. కారణం ఏంటంటే రోజు రోజుకి ఇంగ్లీష్ మీడియం మీద ఉన్నటువంటి క్రేజ్, ప్రైవేటు పాఠశాలలపై ఉన్నటువంటి మోజుతో ఈ పాఠశాలలో ఉన్నటువంటి సంఖ్య తగ్గిపోతూ ఉంది. మరి అలాంటి సమయంలో మరి ఉపాధ్యాయుల సహకారంతో పెదపాలెం, కోతివేలపాలెం గ్రామాల్లో ఉపాధ్యాయుల సహకారం క్యాంపెయిన్ చేస్తే ఒక 10 మంది పిల్లల దాకా న్యూ అడ్మిషన్స్ వచ్చినాయి. మరి వారికి ప్రోత్సాహంగా సైకిళ్ళు, యూనిఫామ్, నోట్ పుస్తకాలు, బ్యాగ్స్ మరి దాతలైనటువంటి మరి పెదపాలెం నుంచి బోడపాటి శ్రీనివాసరావు గారు, బోడిపాలెం నుండి దుంతినేని కవిత గారు, అలాగే తెలంగాణ నుంచి కుర్రా శ్రీనివాసరావు గారు, ఇలా ముగ్గురు సహకారంతో పిల్లలకి సైకిళ్ళు అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వారు 9th to 10th పిల్లలకి యూనిఫామ్ ఇవ్వట్లేదు. మరి టీచర్ గారు అడగడంతోనే మరి ఉయ్యూరు రామచంద్ర విద్యాసాగర్ మరి ఈ కార్యక్రమంలో సింహభాగం తను ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. తన సహకారంతో అందరికి కూడా 2 జతల యూనిఫామ్ అందజేయడం జరిగింది. అలాగే మన స్వర్గీయ గంగాధరరావు గారి చిన్న కుమారుడు కిషోర్ బాబు యుఎస్ లో ఉంటారు, వారు 2 కంప్యూటర్లని ఇవ్వడం జరిగింది. అలాగే 10వ తరగతి విద్యార్థులకి న్యూట్రిషన్ ఫుడ్ కి సహాయం చేయడం జరిగింది. మరి రావిపాటి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం రావిపాటి వెంకటరావు గారు 1,20,000 రూపాయలతో సైకిల్ స్టాండ్ ఎదురుగా కనబడుతుందండి, ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. మరి అది ఏర్పరచుకున్నాం. అలాగే దొంతినేని నాగేశ్వరరావు అంకం చౌదరి గారి అబ్బాయి, ఎక్స్ప్రెస్ రెడ్డి గారి అబ్బాయి, అలాగే గంగా పిచ్చయ్య గారు, కీర్తిశేషులు గంగా పిచ్చయ్య గారి పిల్లలు గంగా శ్రీహరి, మురళీధర్, లక్ష్మీదేవి, ఈ 4 2 లక్షల రూపాయల ఫర్నిచర్ అండి. అంటే పిల్లలు కూర్చోవడానికి బెంచీలు,
బీరువాలు, కంప్యూటర్ టేబుల్స్, చైర్స్, ఈ డాష్ మీద ఉన్నటువంటి చైర్స్ కూడా వాళ్ళు ఇచ్చినాయి. ఐరన్ ర్యాక్లు ఇవన్నీ కూడా కొన్ని పాఠశాలకు అందజేయడం జరిగింది. అలాగే మరి ఒక పూర్వ విద్యార్థి సహకారంతో ఇదన్నీ చేశాము. వాచ్మెన్ లేకపోతే వీటి సంరక్షణ కరువుగా ఉంటది కాబట్టి వాచ్మెన్ కూడా ఏర్పాటు చేసుకొని అందులో కొంత జీతం పూర్వ విద్యార్థులు మరి స్టాఫ్ కూడా కొంత సహాయాన్ని అందించారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 2018-19 10వ తరగతి విద్యార్థులకి యూటీఎఫ్ఆర్ స్టడీ మెటీరియల్, ఇది బాగా చదువుకోవడానికి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది, అది కూడా అందించడం చేశాం. అలాగే మరి లాస్ట్ ఇయర్ మేము దాతల దగ్గరికి వెళ్ళి మీరు ఈ పాఠశాలకి స్థలాన్ని ఇచ్చారు, మీరు రండిని ఆహ్వానించినప్పుడు ఆశ్చర్యకరమైన మాటలు వినపడ్డాయి నాకు. అయ్యా మేము ఇచ్చిన సంగతి మేమే మర్చిపోయామన్నారు. మేము స్థలం ఇచ్చిన సంగతి కూడా మాకు గుర్తులేదు అన్నారు. అంటే 35 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇక్కడ ఇది ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం కూడా అది. ఇవాళ ఎవరన్నా 2 సెంట్లు ఇవ్వనండి, ప్రజల కోసం 2 సెంట్ స్థలం ఇవ్వనండి, ఎవరో అలాంటిది 4 ఎకరాల స్థలంలో ఒక పాఠశాల ఏర్పాటు చేయడం అనేది మన నిజంగా గర్వించదగ్గ విషయం. మరి అంతకుముందు మనం చెప్పాం వాసీలు పాఠశాల పరిస్థితులు ఎలా ఉన్నాయో. నన్నమనేని రమేష్ గారి కష్టాల్లో మన పాఠశాల జరుగుతూ ఉండేది. మరి దాదాపు మా స్టడీ అంతా కూడా కష్టాల్లోనే జరిగిపోయింది. తర్వాత మేము అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్లు ఏర్పడ్డాయి. మరి ఆ రోజున అంత విశాల దృక్పథంతో వ్యవహరించారు కాబట్టి ఈనాడు దాదాపు 2000 మంది విద్యార్థుల దాకా విద్యను అభ్యసిస్తున్నాం. కొంతకాలం నన్నమనేని రమేష్ గారి కష్టం, తర్వాత బత్నేని రామయ్య గారి కష్టం. ఈ కష్టాలతోనే మన బతుకంతా కూడా అక్కడే సరిపోయింది. పక్కనే గేదెలు ఉండి పక్కన మనం ఉండేవాళ్ళం. మరి ఉపాధ్యాయులు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మనకు ఆ రోజుల్లో ఉన్నారు. మరి ఈ దాతల్ని మర్చిపోయాం. అలాగే రూల్ కట్టించారు, వాళ్ళని మర్చిపోయాం. మరి మీరు అందరినీ వెళ్ళి పిలిచి దీని అందరికంటే ముందు కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు ఎప్పుడు రెండో పని లేనట్టు పాఠశాలలో ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా చూడండి వాళ్ళు టీచర్ల రోజు బడికి వచ్చేవాళ్ళు. అంటే పాఠశాల పట్ల వారికి ఉన్నటువంటి అగౌరవం అలాంటిది. మరి అలాంటి పాఠశాల అని ఎలా వదులుకుంటాం చెప్పండి? అంతమంది దాతలు సహకరించి ఇంత చేస్తే దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామ పౌరులుగా, ఈ పూర్వ విద్యార్థులుగా మన మీద ఉంది. ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే నేను చేసేంత. ఎందుకంటే నాకు ఇందులో సగం బ్యాచెస్ తో అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళంతా నాకు శిష్యులయ్యారు కాబట్టి నాకు ఆ అవకాశం కలిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ పాఠశాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నెక్స్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం కి మనకి 100% పర్మిషన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ పర్మిషన్ లేట్ అయింది, దానివల్ల అడ్మిషన్స్ లేకుండా పోయినాయి. ఈ సంవత్సరం కోతివేపాలెం నుంచి 25 మంది పిల్లల దాకా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వడానికి వాళ్ళు మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలకి, ప్రభుత్వ మీరు పాఠశాలన్నా తీసుకోండి. ఇంత విశాలమైన పాఠశాల పొన్నూరులో, మన పిల్లలు చదివే పొన్నూరులో ఎక్కడైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. కనీసం గాలి వెలుతురు కూడా సరిగ్గా రానటువంటి, జైల్లో కూడా ఉండదు అంత దారుణంగా. అలాంటి రూముల్లో కుక్కి ఎక్స్పీరియన్స్ లేనటువంటి, క్వాలిఫికేషన్ లేనటువంటి టీచర్లతో చదువు చెప్పించుకుంటున్నాం. అదే చదువు అనుకొని భ్రమపడుతున్నాం. మీ పిల్లవాడిని ఒక్క రోజు మా బడికి పంపించండి, ఇక్కడ పాఠం వినమనండి, అక్కడ పాఠం వినమనండి, డెఫినెట్ గా పిల్లలు ఇక్కడికి వెళ్తారంటాడు. మీరు ఇంగ్లీష్ మీడియం అపోహ పడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లెక్కల్లో ఏ తేడా ఉండవు. మీకు తేడా ఉండేది ఒక సైన్స్, సోషల్లో మాత్రమే తేడా ఉంటుంది. కానీ మీరు ఏదో ఆలోచించి ఇంకేదో కంప్యూటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మన పాఠశాలలో కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేశాం. అలాగే ప్రధాన రహదారుల రెండింటికి కూడా ఆర్చ్ ఇస్తామని దాతలు వాగ్దానం చేస్తున్నారు. ఈ చుట్టూ ప్రహరీ గోడ వస్తుంది కాబట్టి అది వేసేటప్పుడు ఇది చేయాలని ఆ ఒక్క పెండింగ్ గా పెట్టాం. తర్వాత మరి 35 సంవత్సరాలు 1980లో గంగాధరరావు గారి ఆలోచనతో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ పాఠశాల మరి 38 సంవత్సరాల తర్వాత ఆ కమిటీని, ఆ స్థల దాతలని, ఆ గదుల నిర్మాణాన్ని సహకరించిన వారిని మరియు పెద్దలని అందరినీ కూడా సన్మానించుకున్నాం. ఇక్కడ అది ఒక పండగలా జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చిన అందరికీ తెలుసు మీకు. మరి అంత అద్భుతంగా ఇక్కడ మనం దాన్ని నిర్వహించుకున్నాం. అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్, మన గౌరవ ముఖ్యమంత్రి గారి మధ్యలో నుంచి వచ్చినదే ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్. దీనికి
యాక్చువల్ గా మన కోతేరుపాలెం మాజీ ప్రెసిడెంట్, మన పూర్వ విద్యార్థి గార్లపాటి అంకినేని ప్రసాద్ గారు దీనికి డబ్బు పే చేసి ఆ రిసిప్ట్ కూడా పంపించడం జరిగింది నాకు. మరి అది ఏ విధంగా అయిందో తెలియదు కానీ ఉప్పుటూరు శ్రీరాములు గారు, సీతామహాలక్ష్మి గారు వారు కూడా మన పాఠశాల పట్ల, మన గ్రామంలో బత్తేని సుబ్బారావు గారు బంధువులు, వారు కూడా మన పాఠశాలకు ఈ డిజిటల్ క్లాస్ రూమ్ కి డొనేషన్ ఏర్పాటు చేశారు. ఆ కన్ఫ్యూజన్ లో అది ఒకటి మాత్రమే ఓకే అయ్యి, రెండోది వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బులు, ఇంకా కావాలంటే ఇంకో స్కూల్కి ఇస్తా ఉన్నారు. మరి ఆ ఉప్పుటూరు శ్రీరాములు గారి పేరుతో ఇక్కడ మనం డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే టెక్నాలజీ ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండదు డిజిటల్ క్లాస్ రూమ్, అలాగే వర్చువల్ క్లాస్ రూమ్ కూడా రాబోతుంది. ఇంత చుట్టూ ఇంత విశాలమైనటువంటి ఆట స్థలం ఉన్నటువంటి పాఠశాల కూడా మీ పిల్లలు వెళ్ళే పాఠశాలలో ఉండదు. మరి ఇలాంటి పాఠశాలను మనం పోగొట్టుకుందామా? చిన్న ఉదాహరణ మీకు, కోతివేలపాలెం గ్రామంలో నేను రాకముందు 4 పిల్లలు ఉన్నారు, పోస్ట్ పోయింది. 20 మంది ఉంటే 2 ఉంటారు టీచర్లు, లేదా ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు 24 ఉన్నారు. సంవత్సరం నుంచి నేను మా ఎంఈఓ గారిని అడుగుతున్నా, ఎవరిని అడుగుతున్నా, డిఈఓ గారు, జానీమూన్ గారు, ఎంత మందిని అడిగినా 2వ పోస్ట్ రావట్లా. ఇది పరిస్థితి అంతే. స్కూల్ పోతే మళ్ళీ రాదు. బ్రహ్మదేవుడు తెలుసుకున్నా మళ్ళీ స్కూల్ ఒకసారి అంటే పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. పంటలు ఇలాగే పడ్డని అనుకోండి 2 సంవత్సరాల పాటు, మనం అందరం కూడా ఎకరో 2 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ. ఒక పిల్లాన్ని చదివించాలంటే 50,000 ఖర్చు అవుతుంది. ఎంత బడ్డెన్ అవుతుందో చూడండి. మనం ఉన్న పాఠశాలను పోగొట్టుకొని తర్వాత బాధపడే కంటే దీన్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. దానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను పక్క ఊరిలో పనిచేయడం, నాకు కొంచెం లేజర్ ఎక్కువ జరగడం, రెండవది ఆ పూర్వ విద్యార్థులు ఎక్కువ మంది నాకు స్టూడెంట్స్ అవడం, ఆ ర్యాప్ అవుట్ ఉండడం వల్ల, ప్లస్ నాకేంటంటే ఏ టీచర్ గా ఉండటం వల్ల, మా ఉపాధ్యాయులతో నిరంతరం టచ్ లో ఉండటం వల్ల ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాం. మరి ఈ ప్రోగ్రాం ఇలా చేయడంలో నాకు 10-15 మంది, ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడు కూడా నాకు ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళలో ముఖ్యులు ఉయ్యూరు రామచంద్ర విద్యాసాగర్, నల్లూరి సుధాకర్, బత్తినేని వేణుబాబు. మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. బత్తినేని శ్రీనివాసరావు, తరిగప్పుడు వాసుబాబు, ఏఈ గారు, మరి ఇంకా చాలా మధుబాబు, చాలా మంది ఉన్నారు, డి శ్రీనివాసరావు. వీళ్ళందరూ కూడా వెన్నంటి ఉండి ఇకేం పర్లేదు చేయి, మేము ఉన్నామని చెప్పి అది ఉండగలగానే చేయగలుగుతున్నాం. కాబట్టి మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారి పేర్లు గోడ మీద ఉంచడం జరిగింది. అలాగే జమా ఖర్చుల నివేదిక. ఎందుకు చెప్పానంటే ఇది ప్రతి పైసా కూడా చాలా విలువైంది. నన్ను నమ్మి మరి దీనికి ఒక కమిటీ లేదు, ఒక అకౌంట్ లేదు, ఏమీ లేదు. మాస్టారు మీ అకౌంట్ నెంబర్ పంపించండి, డబ్బులు పంపిస్తాం అంటున్నారు. నాకు కొంచెం బాధగానే ఉంది. కానీ తప్పని పరిస్థితి అయ్యి మరి ఈ రోజున ఈ సాయంత్రం సమావేశంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఒక అకౌంట్ నెంబర్ దానికి చేసుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఈ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రహరీ గోడ కూడా మిగిలించేశారు. 23 లక్షలతో ప్రహరీ గోడ స్టార్ట్ చేశారు. అది కూడా మనకి 2 నెలలనే కంప్లీట్ అవుతుంది. అప్పుడు రూపురేఖలు వస్తాయి. ఇవన్నీ మేము ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పనులు. అందుకే అవి తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదిగాక ద్వితీయంగా ఉండకూడదు, ఏ పని కూడా ద్వితీయంగా ఉండకూడదు. కొంతమంది అన్నారు 40 సంవత్సరాల తర్వాత పెట్టే జనం బాగా వచ్చేవాళ్ళు అని అన్నారు. వచ్చిన వాళ్ళే వస్తారు, రాని వాళ్ళు వాట్సాప్ లో చూస్తారు, ఇబ్బంది ఏం లేదు. మనం ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాం కాబట్టి దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి విచ్చేసిన హెచ్ఎం గారు, పాఠశాల హెచ్ఎం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఎవరిని అడుగుతున్నా, డిఈఓ గారు, జానీమూన్ గారు, ఎంత మందిని అడిగినా 2వ పోస్ట్ రావట్లా. ఇది పరిస్థితి అంతే. స్కూల్ పోతే మళ్ళీ రాదు. బ్రహ్మదేవుడు తెలుసుకున్నా మళ్ళీ స్కూల్ ఒకసారి అంటే పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. పంటలు ఇలాగే పడ్డని అనుకోండి 2 సంవత్సరాల పాటు, మనం అందరం కూడా ఎకరో 2 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ. ఒక పిల్లాన్ని చదివించాలంటే 50,000 ఖర్చు అవుతుంది. ఎంత బడ్డెన్ అవుతుందో చూడండి. మనం ఉన్న పాఠశాలను పోగొట్టుకొని తర్వాత బాధపడే కంటే దీన్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. దానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు.
నేను పక్క ఊళ్ళో పనిచేయడం, నాకు కొంచెం లేదర్ ఎక్కువ జరగడం, రెండవది ఆ పూర్వ విద్యార్థులు ఎక్కువ మంది నాకు స్టూడెంట్స్ అవ్వడం, ఆ ర్యాప్ అవుట్ ఉండడం వల్ల, ప్లస్ నాకేంటంటే ఏ టీచర్గా ఉండటం వల్ల మా ఉపాధ్యాయులతో నిరంతరం టచ్లో ఉండటం వల్ల ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాం. మరి ఈ ప్రోగ్రాం ఇలా చేయడంలో నాకు 10-15 మంది ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడు కూడా నాకు ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళలో ముఖ్యులు ఉయ్యూరు రామచంద్ర విద్యాసాగర్, నందూరి సుధాకర్, బత్తినేని వేణుబాబు. మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు దగ్గర నుండి చూసుకుంటూ ఉంటారు. బత్తినేని శ్రీనివాసరావు, తరిగప్పుడు వాసుబాబు, ఏఈ గారు, మరి ఇంకా చాలా మధుబాబు, చాలా మంది ఉన్నారు, డి శ్రీనివాసరావు. వీళ్ళందరూ కూడా వెన్నంటి ఉండి ఇకేం పర్లేదు చేయి మేము ఉన్నామని చెప్పి అది ఉండగలగానే చేయగలుగుతున్నాం. కాబట్టి మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారి పేర్లు గోడ మీద ఉంచడం జరిగింది. అలాగే జమా ఖర్చుల నివేదిక ఎందుకు చెప్పానంటే ఇది ప్రతి పైసా కూడా చాలా విలువైంది. నన్ను నమ్మి మరి దీనికి ఒక కమిటీ లేదు, ఒక అకౌంట్ లేదు, ఏమీ లేదు. మాస్టారు మీ అకౌంట్ నెంబర్ పంపించండి, డబ్బులు పంపిస్తాం అంటున్నారు. నాకు కొంచెం బాధగానే ఉంది. కానీ తప్పని పరిస్థితి అయ్యి మరి ఈ రోజున ఈ సాయంత్రం సమావేశంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఒక అకౌంట్ నెంబర్ దానికి చేసుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఈ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రహరీ గోడ కూడా మిగిలించేశారు. 23 లక్షలతో ప్రహరీ గోడ స్టార్ట్ చేశారు. అది కూడా మనకి 2 నెలలనే కంప్లీట్ అవుతుంది. అప్పుడు రూపురేఖలు వస్తాయి. ఇవన్నీ మేము ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పనులు. అందుకే అవి తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదిగాక ద్వితీయ విఘ్నం ఉండకూడదు, ఏ పని కూడా ద్వితీయ విఘ్నం ఉండకూడదు. కొంతమంది అన్నారు 40 సంవత్సరాల తర్వాత పెట్టే జనం బాగా వచ్చేవాళ్ళు అని అన్నారు. వచ్చిన వాళ్ళే వస్తారు, రాని వాళ్ళు వాట్సాప్ లో చూస్తారు, ఇబ్బంది ఏం లేదు. మనం ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాం కాబట్టి దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి విచ్చేసిన మన హెచ్ఎం గారు, పాఠశాల హెచ్ఎం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి ఒక పాట, మంచి పాటతో